పర్ఫెక్ట్ పల్లి పట్టి ఒంట్లో ఓపిక లేక వీక్ అయి వేలాడిపోతున్నారంటండి వాళ్ళ వారసులు. వీక్నెస్ తగ్గించే వెరైటీ చేయమన్నారండి. వెంటనే వంటింట్లోకి వెళ్ళి వేరుశనగ చేసేద్దాం వచ్చేయండి. ఒక గిన్నెలో కప్పుడు వేరుశనగులు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో దోరగా వేపండి. శనగులు ముదురు ముప్పోడు రంగులోకి మారి ఇలా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారిపోయిగా పొట్టు అంతా తీసుకుని పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసుకుని పావు కప్పు నీళ్లు పోసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత వడకట్టేసుకుని మళ్ళీ అందులోనే వేసుకోండి. సిమ్ లో పెట్టుకుని పాకాన్ని కలుపుతూ మరిగింతా ఉండండి. బాగా చిక్కబడిపోయింది అన్నప్పుడు అందులోనే చిటికెడు వంట సోడా వేసి సిమ్ లోనే పెట్టుకుని అలా కలుపుతా ఉండండి. ఇప్పుడు చన్నీటిలో పాకాన్ని వేసుకుని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కటకటా విరిగింది అనుకోండి. పొట్టు తీసుకున్న పల్లీని కూడా అందులో వేసేసి శుభ్రంగా కలిపేసుకుని వెంటనే ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసేసుకుని నెయ్యి రాసుకున్న గ్లాస్ తోటి జాతగొత్తండి. అచ్చు కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చాకు తోటి ఇలా నాట్లు పెట్టేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముక్కలు చేసేసుకుని మీ ఓలికి తినిపిస్తే ఉంటదండి. వేరుశనగచ్చు వేరే లెవెల్ అనగానే వెన్నెలను చూస్తూ వెండి ఉయ్యాలో ఊగుతున్నంత ఉల్లాసంగా ఉంటదండి. ఇంకేమేమి వంటకాలు కావాలో